మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారము వర్తమానం నిమిత్తమై నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులు, కొన్ని వాక్య లేఖనాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పొట్టి జక్కయ్య గురించి మనము తెలుసుకున్న విషయాలు అనేకం ఉన్నాయి. కానీ ఈరోజు ఎప్పుడైతే ఆ పొట్టి జక్కయ్య యేసయ్య వస్తున్నాడు అని విన్నప్పుడే అతనికి విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ఎలాగైంది అని అంటే, తన జీవితము, తన యొక్క కుటుంబ జీవితము, తన తరతరాల యొక్క ఉన్నటువంటి అంత శాపం అంతా కూడా కొట్టివేయబడే విధముగా తన జీవితం మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే ఈ జక్కయ్య అనేవాడు యూజువల్గా మనం బైబిల్ గ్రంథంలో చూసినటువంటి వ్యక్తి. యేసయ్య వస్తున్నాడు అనగానే మేడి చెట్టు ఎక్కి మరీ చూస్తున్నటువంటి వ్యక్తి. కానీ అసలు అతను ఆ పని ఏంటి, అతను చేసే ఉద్యోగం ఏంటి, అతను ఏం పని చేస్తూ తన యొక్క జీవనాన్ని గడిపేవాడు అనేది ఎప్పుడన్నా ఆలోచించారు అని అంటే కనుక ఎక్కువగా ఆలోచించండి. అతని పని ఏంటి అని అంటే పన్ను వసూలు చేయడం. ఏం వసూలు చేయాలి? పన్ను వసూలు అంటే ట్యాక్స్ ఆఫీసర్, ఒక రకంగా చెప్పాలంటే ట్యాక్స్ కలెక్టర్. అయితే జక్కయ్య చేసినటువంటి పని అందరి దగ్గర అన్యాయంగా ట్యాక్స్లు వసూలు చేసేవాడు. ఇప్పుడు 100 రూపాయలు కట్టించుకోవాలైతే 200 కట్టమనేవాడు. అంటే మనకు అర్థం కావడానికి, అంటే లంచాలకు బాగా అలవాటు పడిపోయినటువంటి గొప్ప వ్యక్తి అని అనుకోవచ్చు, మన యొక్క భాషలో మనం చెప్పుకోవాలి అని అంటే. కానీ ఎప్పుడైతే యేసయ్య గురించి విన్నాడో తనలో మార్పు రావడం ప్రారంభించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మర్మము ఏదైతే ఉన్నదో, సువార్త యొక్క మర్మము, పరిశుద్ధ ప్రవక్తల నుంచి కూడా పలకబడినటువంటి మర్మము ఇప్పుడు ప్రత్యక్షమైంది. అది యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ద్వారానే పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మాసం అంతా కూడా మనము సువార్తలోనే ఉన్నటువంటి శక్తిని, సువార్త యొక్క బలమును మనం నేర్చుకుంటూ ఉన్నాము. గత ఆదివారం కూడా సువార్తే మనకు జీవనము అని మనం నేర్చుకున్నాము. హల్లెలూయా. సో ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి? సువార్త మనలను రూపాంతరము చెందిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. యూజువల్గా మనందరికి ఒక అనుభవం ఉంది. ఎప్పుడైతే యేసయ్యను మనం అంగీకరించామో, మన సొంత రక్షకుడిగా తెలుసుకున్నామో, అప్పుడు మన జీవితంలో మార్పు అనేది ప్రారంభించబడింది. ఒకప్పుడు మనం బూతులు తిట్టేవాళ్ళం, ఒకప్పుడు మనకి కొట్టేవాళ్ళం. ఎవరన్నా మనల్ని ఎవరన్నా ఏమనంటే కనుక ఎదురు తిరిగి గట్టిగా మాట్లాడడం, కొట్టడం చేసేవాళ్ళం. ఒకప్పుడు లోకానుసారమైనటువంటి అన్ని ఆచారాల్లో మనం పాల్గొనేవాళ్ళం. లోకానుసారంగా ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా మనం అన్నిట్లోనూ ముందుండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే యేసయ్యని తెలుసుకున్నామో మనలో ఆ రూపాంతరం ప్రారంభించబడి లోకస్తుల్లాగా మనం బ్రతకడం లేదు. కాబట్టే మనం ప్రత్యేకించబడిన వారంగా చూస్తూ ఉన్నారు జనాలందరూ కూడా. అందుకని క్రైస్తవం అంటే ఎందుకు నచ్చదు అని అంటే, ఇవన్నీ అన్నీ చేయొచ్చు కదా, మీరు దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన అందరి దేవుడితో పాటు యేసయ్య కూడా ఒక దేవుడు కదా, ఇందులో పెద్ద గొప్ప ఏముంది, ఇందులో పెద్ద వింత ఏముంది అని అనుకుంటే అందరి దేవుళ్ళ సంగతి నాకైతే తెలియదు. కానీ యేసయ్య మాత్రమే నా బ్రతుకును మార్చగలడు. యేసయ్య మాత్రమే నా లోపల అంతరంగములో ఉన్నటువంటి పాపమును తొలగించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు అని నేను ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలను. అటువంటి సాక్ష్యం మనందరికీ దేవుడిచ్చాడు. కానీ ఆ సాక్ష్యాన్ని మనం నిలుపుకోవడంలోనే మన ఆత్మీయ జీవితం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు నేను మన గురించి చెప్తున్నానంటే, పొట్టి జక్కయ్య జీవితం కూడా మనకి సిమిలర్గా ఉంటుంది కొన్ని విషయాల్లో. ఎందుకంటే అతను అన్యాయస్తుడే, కానీ మనం ఆయనకంటే పెద్ద అన్యాయస్తులం ఈ లోకంలో. కొన్ని విషయాల్లో మనం ఒకప్పుడు అన్యాయస్తులు, అంటే ఇప్పుడు కాదు నేను అనేది, యేసయ్యను అంగీకరించే ముందు వరకు కూడా మనకి పొట్టి జక్కయ్యకి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఆయన లంచాలు తీసుకుని అన్యాయం మోసం చేసి ఉండొచ్చు, మనం ఇంకొక విధంగా మోసం చేసాం ఈ లోకాన్ని, ఇంకొక విధంగా అబద్ధాలు ఆడాం, ఇంకొక విధంగా ఈ లోకంలో బ్రతికి. మనలో మార్పు అనేది లేదు. ఈ రోజు నుంచి మారిపోదాము అని అనుకుంటూ ఉన్నాము, కానీ మారడం లేదు. ఈ రోజు నుంచి నా జీవితం పరిశుద్ధపరచబడాలనుకున్నాము, కానీ మారడం లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య మనలోనికి వచ్చాడో మన జీవితము అంతకంతకు మార్చబడడం ప్రారంభించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించండి, మొట్టమొదట పొట్టి జక్కయ్య జీవితంలో జరిగినటువంటి మార్పు ఏంటి అని మనం గమనిస్తే కనుక, మొట్టమొదటిగా ఆయన యేసయ్యను తన ఇంటిలోనికి రానిచ్చాడు లేదా చేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఇంట్లోనికి చేర్చుకున్నాడో ఇదే మొట్టమొదటి భాగం మనందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో, మనందరి వ్యక్తిగత జీవితాల్లో. ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకున్నామో, మన హృదయంలోనికి ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకున్నామో, యేసయ్య అన్న మొట్టమొదటి మాట ఏంటి అని అంటే, జక్కయ్యను పైనుంచి చూసి, జక్కయ్య కిందకి రా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసయ్య డైరెక్ట్గా జక్కయ్య నీకు రక్షణ వచ్చిందని అనలేదు. నువ్వు మారితే నీ కుటుంబం మార్చబడుతుంది. నీకు రక్షణ వచ్చింది అంటే నీ కుటుంబానికి కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు అని దాని యొక్క అర్థం.
ఫస్ట్ మా తల్లి గారికి రక్షణ వచ్చినప్పుడు మేమందరం ఏదో పోతుందిలే అమ్మ చర్చికి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మా కుటుంబం అంతా రక్షించబడ్డప్పుడు నాకు అర్థమైంది, అంటే నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైనటువంటి, మళ్ళా పాస్టర్ గారు ఆయన గురించి ఆయన సొంత డబ్బా కొట్టుకున్నాడని అనుకోకండి, వాక్యంలో నేను డబ్బా కొట్టడం లేదు. కానీ నేను ఈ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అనంటే, ఎందుకు యేసయ్య జస్ట్ కేవలం జక్కయ్యకే నీకు రక్షణ వచ్చింది అని అనకుండా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అన్నాడు. అంటే తను మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నడిపించబడుతుంది అని యేసయ్యకి ముందుగానే తెలుసు కాబట్టి. సో ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ కుటుంబానికి రక్షణ వచ్చి ఉన్నది. పాస్టర్ గారు ఇంకా కొంతమంది మారలేదు మా ఇంట్లో, టెన్షన్ ఏం లేదు, టైం పట్టినా దేవుడు మార్చగలడు, దేవుడు మార్చగలడు. సో మీ పక్కన వాళ్ళు చెప్పండి, మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మా అమ్మకి రక్షణ వచ్చిన తర్వాత నేను రక్షించబడ్డానికి 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. సో మీరు 10 రోజులు ప్రార్థన చేసి మా ఇంట్లో వాళ్ళు మారడం లేదు అని అనుకుంటే అవ్వదు. ఎన్ని సంవత్సరాలు అనేది పక్కన పెట్టేస్తే, నా దేవుడు నా కుటుంబానికి రక్షణ ఇచ్చాడు అని నువ్వు నమ్మితే గనక ఈరోజు నీలో ఆ మార్పు స్టార్ట్ అయింది. అంటే రక్షణ అనేది కేవలము నీకు మాత్రమే కాదు, కానీ నీ కుటుంబం అంతటికి దేవుడు రక్షణ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే జక్కయ్య జీవితంలోనికి యేసయ్య వచ్చినప్పుడు మొట్టమొదట పలికినటువంటి మాట, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సో యేసయ్య నీ ఇంటికి వచ్చాడు అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే యేసయ్య ఇంటికి వచ్చాడో, ఇప్పుడు మనలో జరిగే మార్పులు ఏంటి అనేది జక్కయ్య జీవితంలో మనం చూస్తే కనుక, మొట్టమొదటి ఆయన ఏమంటూ ఉన్నాడు అని అంటే, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సొమ్ము తీసుకున్నానో వారందరికీ తిరిగి 300 చెల్లిస్తా అని చెప్పేసి అని అన్నాడు. తిరిగి ఇచ్చేశాడు కూడా, అంతా కూడా తీసుకెళ్ళి ఇచ్చేశాడు. అంటే మనం కూడా మన జీవితంలో ఇంతకుముందు ఉన్నటువంటి ఆ యొక్క అన్యాయం కానీ అక్రమం కానీ ప్రతిదీ కూడా తిరిగి మనం ఇచ్చేసేవారిగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సో తిరిగి ఇచ్చేసే వాళ్ళకంటే పగను కూడా తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేసేమని చెప్పి పగ తీర్చుకోవడం నా ఉద్దేశం కాదు, కానీ మీరు మళ్ళీ వేరే విధంగా ఆలోచించకండి. కానీ వాస్తవం ఏంటి అని అంటే, ఇక్కడ మనమందరం కూడా బ్రతుకులు మార్చబడాలి అనేది ప్రాముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. సో జక్కయ్య తను ఏదైతే తన జీవితంలో తన కుటుంబంలో ఉన్నటువంటి పాపం అంతటిని ఎప్పుడైతే బయటికి తీసుకెళ్ళి పారేశాడో తన కుటుంబం ఆశీర్వదించబడింది. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంటికి రక్షణ రావడం ప్రాముఖ్యమే, కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి పాపం అంతటిని కూడా నువ్వేం చేయాలి? తొలగించాలి. పాపం తొలగించబడేది ఎప్పుడు? నీలో పరిశుద్ధత కనపడినప్పుడు. నీ ఇంటి వారికి నీలో పరిశుద్ధత కనపడాలి, నీ మాదిరి కనపడాలి, నీ విశ్వాస జీవితం కనపడాలి, నీవు దేవునితో సహవాసం చేసేటువంటి విధానం కనపడాలి. ఆ రక్షణ నీకు ఆనందము సంతోషము కలిగిస్తుంది. కాబట్టి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటి అని అంటే, సంతోషకరమైన సువార్తమానం, యేసయ్య పుట్టాడు, యేసయ్య నీ ఇంటికి వచ్చాడు, యేసయ్య నీ ఇంటికి రక్షణ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఆ రక్షణని కొనసాగించవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన దేవుడు పెట్టి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది రక్షించబడ్డాము అని ముందుకు వస్తారు, కొన్ని రోజులు పోతే వారి రక్షణ కొనసాగించలేరు. ఎందుకని? కారణం ఏంటంటే ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు. వాక్యాన్ని అంగీకరించినంత మాత్రాన ముళ్ళను మనం తీసుకోకపోతే కనుక ఆ మొక్క అనేది పైకి పెరగదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీకు వచ్చే ముళ్ళు అనేవి ఈ లోకంలో ఉన్నటువంటి ఇహలోక ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, ధనము కావచ్చు, సొమ్ము కావచ్చు, ఏదైనా సరే నీకు అడ్డంగా ఉంటే దాన్ని తొలగించాలి. అంటే పని చేయొద్దని దాని ఉద్దేశంగానే కాదు, ఉద్యోగం చేయాలి, అట్ ది సేమ్ టైం మనకి ఆటంకపరిచే విధంగా దాన్ని మనం ఉంచుకోకూడదు. ఏదైనా సరే ఉద్యోగం చేయి, ఉద్యోగంలో కూడా ప్రార్థన చేయి, ఉద్యోగంలో కూడా రక్షణ కార్యాన్ని నువ్వు ఇతరులకు చూపించేవాడిగా నువ్వు ఉండాలి. ఇప్పుడు ట్యాక్స్ కలెక్టర్లు చాలామంది ఉంటారు. ఇప్పుడు పొట్టి జక్కయ్యతో పాటుగా ఆ అధికారి కూడా, ఆ యొక్క పొట్టి జక్క యొక్క అధికారి ఎవరైతే ఉన్నారో, ఆ రోమా గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళందరి ఎదుట ఇప్పుడు పొట్టి జక్కయ్య చేసిన పని ఏంటి? నా అన్యాయపు సొమ్ము అంతటిని నేను తిరిగి ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వాడికి ఇప్పుడు నేను న్యాయం చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అది సాధారణంగా వేరే వాళ్ళు అయితే కనుక, ఇప్పుడు ఆ పై ఆఫీసర్లు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం లంచం తీసుకుంటామని తెలిసిందనుకోండి, వాళ్ళు మనల్ని ఉంచుతారు అధికారంలో. తన ఉద్యోగం పోయినా పర్వాలేదు, తన జీవితంలో ఆ ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, కానీ
నేను మార్చబడటమే ముఖ్యము అనుకున్నాడు కాబట్టే పొట్టి జక్కయ్య జీవితము ఆశీర్వాదకరంగా నిలబడింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఆ వ్యక్తి గురించి అని అంటే కారణం ఇదే. దేనికైనా సరే తెగించగలిగాడు, దేనికైనా సరే తెగించగలిగాడు. ఇప్పుడు అందరూ ఏమంటారు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు ఉన్నారు, జక్కయ్య గారు పిల్లలు ఉన్నారు అనుకున్నాను, అరే మీ అయ్య లంచగొండిరా అన్నాడు అనుకోండి, ఎట్లా మాట్లాడతారు? ఇంకా మనకి ఎంత బాధ అనిపిస్తుంది. మన తల్లిదండ్రులను బట్టి మన పిల్లల్ని ఎవరన్నా ఏమన్నా ఒక మాట అన్నారు అనుకోండి, అది ఎంత బాధ కలిగించింది. కానీ ఆ నిందని, ఆ అవమానాన్ని తను తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటి అని అంటే ఒకప్పుడు తను అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్మంతా కూడా తనకు తన కుటుంబానికి ఆశీర్వాదము కాదు అని తెలుసుకున్నాడు. కాబట్టి తన జీవితం మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలిసే బైబిల్లో అన్యాయపు సొమ్ము కోసం పరిగెత్తిన ఒక అతను ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీల్ని ఆశీర్వదించమని బిలాముని ప్రేరేపిస్తూ ఉంటే బిలాము బాలాకు దగ్గరికి వెళ్ళి లంచం తీసుకున్నాడు. అరే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా బై అని చెప్పేసి స్టార్ట్ చేసి డబ్బులు ఇవ్వడానికి. నువ్వు ఏదని చేయి, వాళ్ళకి శపించు అని అంటే దీవించుటకు నాకు సెలవాయను. ఈరోజు మీ పక్కన వాళ్ళు చెప్పండి, నిన్ను దీవించుటకు దేవునికి సెలవాయను. అంటే నీ మీదకి ఏ శాపము రాకుండా యేసయ్య అడ్డుబండగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబం మీదకి ఏ శాపం రాకుండా యేసయ్య అడ్డుబండగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సీజన్లో అసలు క్రిస్మస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే నీ యొక్క శాపాన్ని, నీ పితరుల శాపాన్ని అంతటినీ కూడా కొట్టివేయడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అన్యాయపు సొమ్ము కోసము పరుగులెత్తాడు. అన్యాయపు సొమ్ము కోసం ఇటు కాదు, ఒకసారి ఆల్రెడీ దేవుడు హెచ్చరించాడు, లేదు ఇలాగ ఆశీర్వదించమన్నాడు. మళ్ళీ రెండోసారి బాలాకు వచ్చి అలా కాదు ఇలా కాదని చెప్పేసి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇంకెక్కువ డబ్బు ఇవ్వడం ప్రారంభించేసరికి ఇక పరిగెడుతున్నాడు, ఇక క్షమించాలి అని చెప్పేసి అని పరిగెడుతున్నటువంటి సమయంలో దేవుడు గాడిదతో మాట్లాడాడు. దేవుడు ఏం చేశాడు? గాడిద ద్వారా మాట్లాడాడు. అప్పుడు కానీ బిలాముకు బుద్ధి రాలేదు. అప్పటికైనా వస్తుందంటే లేదు. ఎన్ని రోజులు నా మాట వింటుండే కదా, ఏమైంది నీకు, నన్ను వదిలేసినావు, ఏమైంది అని నా మాట ఎందుకు వినట్లేదు అని చెప్పి దానితో గొడవ పడుతున్నాడు. కానీ అసలు ఆయనకి బుద్ధి కూడా లేదు. ఎంత బుద్ధి లేదు అని అంటే గాడిద మాట్లాడడం ఏంట్రా బాబు అని కూడా ఆలోచించే విధానంలో లేడా. కానీ జక్కయ్య అలా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవితంలో నిందబడినా ఏదొచ్చినా సరే ఆ నిందను భరించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఏది ఏమైనా సరే నా యేసయ్య నా ఇంటికి వస్తే చాలు అని అనుకున్నాడు. అందుకనే నేను నమ్ముతాను ఏంటి అని అంటే తను మాత్రమే కాదు, తన కుటుంబం, తన తరతరాలు కూడా రక్షించబడ్డానికి కారణము జక్కయ్య తీసుకున్న ఒక్క నిర్ణయమే తన జీవితాన్ని అంతటిని కూడా మార్చేసింది. మరి ఈరోజు నువ్వు ఏ నిర్ణయం తీసుకుని యేసయ్యలోనికి ముందు కొనసాగుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ నిర్ణయం ఏదైతే ఉన్నదో దాన్ని కొనసాగించు. ఇందాక వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను ఒక మాట చెప్పాను. ఏంటి అని అంటే కానుకల నిమిత్తం చెప్పినప్పుడు సౌలుకి దేవుడు అభిషేకం ఇచ్చాడు, దావీదుకి అభిషేకం ఇచ్చాడు. సౌలుకి దావీదుకు ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే సౌలు ఆ అభిషేకాన్ని కొనసాగించుకోలేకపోయాడు. దేవుడు అంటే పార్థసారథయ్య గారు ఒక మాట చెప్పాడు మొన్న సెమీ క్రిస్మస్కి వెళ్ళినప్పుడు. అక్కడ కార్యం ప్రారంభించేది ఆయన అంట, దేవుడే, ముగించేది కూడా దేవుడే. కానీ ఈ మధ్యలో మనల్ని దేవుడు పరీక్షిస్తాడంట. ఈ మధ్యలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అంటే కార్య ప్రారంభము ముగింపు దేవుని చేతుల్లో ఉంది, కానీ మధ్యలో చేయాల్సిన పని ఎవరిది? మనది. ఇప్పుడు మనం విశ్వసించడం ఒక కార్యమే కదా, విశ్వాస ప్రకారంగా ఈ లోకంలో నడవడం ఒక కార్యమే కదా. ఇప్పుడు జక్కయ్య జీవితంలో విశ్వాసంలో ఏం మార్పు వచ్చింది? తన జీవితంలో సువార్త విన్న తర్వాత, యేసయ్యను తన ఇంట చేర్చుకున్న తర్వాత జక్కయ్య జీవితంలో వచ్చినటువంటి మార్పు ఏంటి అని అంటే అన్యాయాన్ని అంతటినీ కూడా తొలగించుకోగలిగాడు, అక్రమాన్ని అంతటినీ కూడా తొలగించుకోగలిగాడు, తన జీవితము మార్చుకోగలిగాడు. అదేవిధంగా నీ జీవితంలో కూడా యేసయ్యను అంగీకరించి ఎన్ని దినాలు అవుతుంది? నీ జీవితంలో ఏం మార్పు వచ్చింది? నీ జీవితంలో దేవుని కొరకు నిలబడే విధంగా నువ్వేం చేయగలుగుతున్నావు? నీ కార్యాలు ఏమిటి? నీ క్రియలు ఏమిటి అని దేవుడు అడిగితే మన ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం ఏంటి? ఒకసారి ఆలోచించండి. మనం నిజంగా యేసయ్య కోసం ఏం చేయగలుగుతున్నాం ఈ లోకంలో ఉన్నప్పుడు? ఇలాగా ప్రశ్నించుకుంటూ పోతే మన రెండో భాగంలోనికి వెళ్దాం. హల్లెలూయా చెప్పండి. ఒక చిన్నది చెప్పాలి అందరూ కూడా. ఒక చిన్నది ఎక్కడుంది? ఒక చిన్నది 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. మనం సువార్త ప్రకటించే విషయంలో మొట్టమొదట మనలో మార్పు కలిగితే గనక మనం ఏం ఆలోచిస్తామని అంటే వేరే వాళ్ళకి ఆ సువార్తను ప్రకటించడం మొదలు పెడతాం. ఇప్పుడు ఈ లోకంలో
ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడేది ఏంటి, వీళ్ళు ఎప్పుడు చూసినా క్రిస్టియన్స్ అంటే వీళ్ళు ఎప్పుడు చూసినా సువార్త అని ఏదో ఒక రకంగా యేసయ్యని గురించి చెప్పాలని బాధపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కదా. నిజంగా చెప్పాలని అంటే మార్పు మనలో వచ్చిన తర్వాత ఆ మార్పు అంటే మనల్ని కుదురుగా ఉండనీదంట. ఏం చేసిద్ది? కుదురుగా ఉండనీయదు, ఒక్క దగ్గర ఉండనీయదు మనల్ని. సాధారణంగా అయితే కనుక నా చిన్నప్పుడు మా అమ్మ ఇంటికి ఎవరో ఒకరిని తీసుకొస్తూ ఉండేది ప్రార్థన కోసమని. ఎందుకు అమ్మ 24 గంటలు అక్కడ పరిగెత్తింది, ఇక్కడ పరిగెత్తింది, ఎటు చూసినా అక్కడ వాళ్ళకి సువార్త చెప్పాలని, వీళ్ళకి సువార్త చెప్పాలి, వాళ్ళ దగ్గర ప్రార్థన అంటది, వీళ్ళ దగ్గర ప్రార్థన అంటది. ఎందుకు ఏమైంది మా అమ్మకి అనుకునేవాడిని నేను. కొన్ని రోజులకి ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉండేది, కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటే నేను అనుకునేవాడిని, ఎందుకు ఏడుస్తావు ఇక్కడ, ఏడవకపోతే దేవుడు ప్రార్థన విందా, ఏడిస్తేనే ప్రార్థన వింటాడా అని అనుకునేవాడిని లోపల, మనసు లోపల. కానీ కన్నిటి ప్రార్థన ప్రవాహంలో నేను రక్షించబడ్డానని మాత్రం నేను ధైర్యంగా సాక్ష్యం చెప్పగలను. హల్లెలూయా, హల్లెలూయా. సో నీలో నిజంగా మార్పు కలిగి యేసయ్య నీలో ఉంటే కనుక ఆత్మల భారం నీలో పెరుగుతుంది. ప్రియమైన బిడ్డ, ఆత్మల భారం పెరిగినప్పుడు నీకు అసలు దుఃఖం తప్పించి ఇంకా వేరే ఏది కూడా రాదు. చుట్టూ నశించిపోతున్నటువంటి వీళ్ళందరినీ చూసినప్పుడు నీలో ఆ తాపం ఎక్కువైపోతుంది, ఆ పరితాపం ఎక్కువైపోతుంది. అయ్యో వీళ్ళందరూ రక్షించబడాలి, వీళ్ళందరికీ నేను సువార్త చెప్పాలి, వీళ్ళందరినీ క్రీస్తులో నడిపించాలి, అయ్యో వీరందరి జీవితాలు ఆ నరకంలోనికి వెళ్ళకూడదు, అయ్యో వీరందరూ కూడా ఏమైపోతారో అనేటువంటి ఆలోచనలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి మనల్ని కుదురుగా ఉండనివ్వు. ఇప్పుడు గొంగళ పురుగు నుంచి బటర్ఫ్లై అయిన తర్వాత బటర్ఫ్లై అదే ప్లేస్లో ఉంటుందా? అంతకుముందు గొంగళ పురుగు ఉన్న ప్లేస్లోనే ఉంటుందా? ఏం చేసిద్ది అది? చెప్పాలి, ఏం చేస్తుంది? ఎగురుతూ అది పువ్వుల మీదకి వాలుతుంది అని మనం చదువుకున్నాం, సైన్స్ పాఠాల్లో మనం నేర్చుకున్నటువంటి పాఠం అదంతా కూడా. సో ఎప్పుడైతే ఆ పువ్వుల మీద ఆ మకరందాన్ని అది తీసుకోవడం ప్రారంభిస్తుందో అదొక ప్రక్రియ జరిగి ఆ చెట్లంట పువ్వుల నుంచి కాయలు ఫలించడం స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు నేను అనుకుంటాను, ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఏం చేస్తాడు అని అంటే, ఈ బటర్ఫ్లై లాగా వీడు వెళ్ళేది కాక వెళ్ళి వేరే వాళ్ళ జీవితాలను మారుస్తాడు. ఒకే దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నామని అంటే మనం మార్పు కోరుకోవడం లేదని దానికి అర్థం. ఇవి ఎక్కడున్నా సరే యేసయ్యకి సాక్షిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ చిన్నది ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఒక బానిసగా తీసుకురాబడింది. పేరు రాయబడలేదు కానీ ఒక బానిస. గుంపులుగా వెళ్ళి వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వీళ్ళ పనులకు పెట్టేసుకున్నారు. అప్పటిదాకా వాళ్ళ ఇంట్లో ఎలా పెరిగిందో మనకు తెలియదు, వాళ్ళ కుటుంబం ఎలా పెరిగిందో మనకు తెలియదు. నువ్వు నేను కూడా మనం అనుకున్న స్థలాలకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ వాడబడ్డానికి ఇష్టపడాలి. మనం ఎన్నుకోవాలి ఆ స్థలానికి వెళ్ళడానికి, మనం అనుకోవాలి ఆ స్థలానికి వెళ్ళడానికి. కానీ దేవుడు నిన్ను ఎక్కడైతే పెట్టాడో ఆ స్థలములో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిజమైన రూపాంతర అనుభవం కనిపించాలి. నిజమైనటువంటి రూపాంతర అనుభవం నీ జీవితం ద్వారా అనేకులకు తెలియపరచబడాలి. నిజమైనటువంటి రూపాంతర అనుభవం నీలో కలిగింది అన్న సత్యాన్ని ఇతరులు గమనించాలి అని అంటే ఈ చిన్నది తన యొక్క జీవితాన్ని ఏ విధంగా సువార్తను ప్రకటిస్తుందో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కేవలము ఒకటే మాట మనం ఆలోచిస్తే కనుక చిన్నది చేసిన పని ఏంటి అని అంటే, ఎలీషా దగ్గర, ఎవరి దగ్గర? ఎలీషా దగ్గర నా యజమానుడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని కొట్టి తిట్టి వాళ్ళు నిన్ను ఇంట్లో పడేస్తే వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? హలో, ద్వేషము, కోపము, వాళ్ళ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనేటువంటి ఇది ఉంటుంది. మొన్న ఈ వారంలో పాపం స్నేహకు కూడా అదే జరిగింది. ఆల్మోస్ట్ ఒక పేషెంట్ దగ్గరికి తనను పంపించారు. దాని సాక్ష్యం చెప్పింది, మీకు అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నాను. తన జీవితంలో తను ఎదుర్కొన్న పరిస్థితి. ఆ పేషెంట్కి ఏమో కొంచెం మెంటల్ కాన్షియస్ లేదు, కొంచెం పిచ్చిగా ప్రవర్తించి తనను కొట్టడం మాత్రమే కాదు కానీ ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏం చేశారని అంటే ఈమెను అదే రూమ్లో పెట్టేసి ఆ పేషెంట్ని ఏమైనా ఒకటే రూమ్లో బంధించేసి వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోయారు. పొద్దున్నే సాయంత్రం దాకా రాలిపోవాలి. తను ఎలా తప్పించుకోవాలో తెలియక చివరికి గోడ దూకితే తనకి దెబ్బలు తగిలింది. కానీ నిన్న దినాన్ని ప్రార్థన చేసినప్పుడు, నిన్న స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు స్కానింగ్లో ఎటువంటి బొక్కలు ఎరగడం అట్లాంటివి ఏం లేదు, మంచి బాగానే ఉందని చెప్పి
డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చి కొన్ని మందులు ఇచ్చి పంపించారు. హలో, నేను ఎప్పుడు స్నేహాల్లో గమనించేది ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా సువార్త చెప్పాలండి. సో మేబీ ఇప్పుడు ఏమైనా కొట్టినా తిట్టినా వాళ్ళు కూడా ఏసేలోనికి రావాలని తను అనుకుంటుందని నేను నమ్ముతున్నా. నమ్మిన వాళ్ళందరికీ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ చిన్నది కూడా అంతే. ఇప్పుడు తీసుకెళ్ళి తన ఇంట్లో పని చేసేటువంటి వ్యక్తిగా తను ఒక దాసిగా అక్కడ పడేశారు. తనకి ఎటువంటి ఇక స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, తన ఇష్టమైన పని తను చేసుకోవడానికి లేదు, తను ఎటుకు ముందుకు వెళ్ళడానికి ఏమీ లేదు, తన యొక్క పరిస్థితుల్లో ఎటు కదలలేనటువంటి పరిస్థితి. యజమానురాలు లేవమంటే లేవాలి, యజమానురాలు పని చేయమంటే పని చేయాలి, యజమానురాలు కూర్చోమంటే కూర్చోవాలి, యజమానురాలు ఏది చెప్తే అది చేయడానికి మాత్రమే ఈ దాసి అక్కడ ఏర్పాటు చేయబడింది. కానీ ఆ దాసి కోరుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటయ్యానంటే తన యజమానుడు కుష్ఠరోగంతో ఉన్నాడని ఎప్పుడైతే తనకు తెలిసిందో అప్పటి నుంచి కూడా తను ఇశ్రాయేలులో ఉన్నటువంటి దేవుని దగ్గరికి తను వెళ్ళాలి అని తను కోరుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇశ్రాయేలీల్ని శత్రువులుగా భావించి ఎవరైతే ఇశ్రాయేలీల్ని నాశనం చేయాలని వెమ్మటపడుతూ ఉన్నారో, ఎవరైతే శత్రువులుగా నిలబడి వారిని నాశనం చేయాలని ఇష్టపడుతున్నారో అదే వ్యక్తికి రక్షణ కావాలి అని అనుకున్నదే ఆ ఒక్క చిన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనము కూడా ఆ ఒక్క చిన్న దాని వల్లే మన శత్రువుల క్షేమము కోరేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెక్కడున్నా సరే అక్కడ నువ్వు ఒక సాక్షిగా నిలబడాలి. ఏదో వెళ్ళాము, పుట్టాము, బ్రతికాము, కానీ నీలో ఏం మార్పు చూస్తున్నారు జనాలు? నువ్వు వెళ్తున్నావు ఉద్యోగానికి వెళ్తున్నావు, లేదంటే ఎక్కడో దగ్గర పని వెళ్తున్నావు, కానీ నేను చూసి ఏం మార్పు నీలో ఉందని వారు ఆశపడుతూ యేసయ్య దగ్గర రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరూ మీరు ఎక్కడ చూసినా సరే ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే సువార్తను ప్రకటించడానికి. కానీ నీకు వచ్చిన అవకాశాలు, ఎన్ని అవకాశాలను నువ్వు జార విడుచుకున్నావు ఆలోచించు. ఎన్ని అవకాశాలు నువ్వు జార విడుచుకున్నావు నీ ప్రవర్తన ద్వారా, నీ నోటి మాట ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా. ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రజెంట్ చేసే విధానం మీకు తెలియలేదు. మీరు ఆలోచన వార్తను ప్రకటించమన్నాడు కానీ యేసయ్య వాదాలు పెట్టుకోమని ఎక్కడ కూడా చెప్పలే. దాన్ని మళ్ళీ లైవ్ల్లో పెట్టి మరీ వాయించేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఎక్కడ చూసినా సరే వీళ్ళు రైటా వాళ్ళు రైటా అని ఈ పిచ్చి జనం ఏమో ఇది వింటున్నారు, అది వింటున్నారు. వీళ్ళు నచ్చిన వాళ్ళేమో వీళ్ళకి కామెంట్లు పెడతారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళేమో వాళ్ళకి కామెంట్లు పెట్టుకుంటారు. ఇందులో మరి ఎవరు గెలిచినట్టు? ఎవరు లేరు. సత్యాన్ని ఉన్నట్లుగా ప్రకటించడానికి మనం ఈరోజు చాలా కష్టపడాల్సినటువంటి దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. మీకు అర్థమవుతుందో తెలియదు కానీ దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్న సూచనలు మనకి ఎల్లప్పుడూ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. సో నీ రక్షణ నువ్వు కొనసాగించుకోలేకపోతే కనుక, నీ రక్షణ సువార్త పరిచర్య నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళకపోతే కనుక, మీరు స్థిరపరచబడ్డం మాత్రమే కాదు కానీ మీతో పాటు ఉన్నవారిని మీరు స్థిరపరచబడకపోతే కనుక నీ జీవితంలో నువ్వేం సంపాదించినట్లు. చాలామంది చెప్తారు, కొంతమంది యేసయ్య కోసం ఇది వదిలేసాను, అది వదిలేసాను. మంచిదే, మరి యేసయ్య కోసం ఏం సంపాదించు? నేను యేసయ్య కోసం ఇది వదిలేసాను, అది వదిలేసాను అని చెప్పేసి అన్నావు. కరెక్టే కాదంటున్నా, కానీ నిజంగా నువ్వు ఏమి సంపాదించావు? ఇది నీ ప్రశ్న. సో ఇప్పుడు ఈ చిన్నది చేసినటువంటి పని ఏంటి అని అంటే యజమానురాలుకి తెలియపరిచాడు. యజమానురాలి మాటని ఆ యొక్క యజమానుడు అంగీకరించి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఎలీషా లోపల నుంచి బయటికి కూడా రాలా, పనివాడిని పంపించి మాట్లాడాడు అంతే. నీవు వెళ్ళి ఆ నదిలో 7 మారులు మునగమన్నాడు అంతే, ఒకటే మాట. ఇంకా ఎక్కువ మాటలేం లేవు. చెప్పిన పని చేయడానికి ఈ రోజుల్లో చాలా బద్ధకం జనాలకి. ఒక్కటేసారి ఆ నయమాను కోపం వచ్చింది. అరే ఏమ్రా భయ్, అంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చినా రాశి గారు తెలంగాణ మాట్లాడుతున్నాడని ఈ మధ్య కొంతమంది నవ్వుతున్నారు. ఏం చేస్తాం మరి, ఇక్కడ ఉన్నటువంటి స్థాన ప్రభావం అలాంటిది కాబట్టి నా మాటల తీరులు కూడా అలాగే వచ్చేస్తున్నాయి ఇంకా. సో క్షమించండి, కానీ నా ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ నయమానికి చాలా కోపం వచ్చింది, చాలా రౌద్రుడయ్యాడు, తిరిగి వెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నించాడు, తిరిగి బయలుదేరాడు కూడా. కారణం ఏంటయ్యానంటే నేను అంత దూరం నుంచి అంత పెద్ద సైన్యానికి నేనే అధిపతిని, రాజు తర్వాత నేను ఎలా చెప్తే అలాగే సైన్యం నడిచిద్ది, ఇంత పెద్ద విజయాలు సాధించి పెట్టాను నేను, అలాంటి వ్యక్తులైనటువంటి నాకు ఇంత అవమానమా? కనీసం బయటికి కూడా రాలేదు ఆయన, పెద్ద ఆయన పాస్టర్ గారు వచ్చేదో మాట్లాడతాడు, కూర్చోబెడతాడు, నాకేదో సింహాసనం ఇస్తాడని నేను అనుకుంటే
ఈయన ఎందుకు కనీసం ఇంట్లో కూడా పిలవకుండా డైరెక్ట్గా వచ్చి ఆ పనివాడిని పంపించి మరీ చెప్పేశాడు బయటికి వెళ్ళిపో అని చెప్పి, డైరెక్ట్గా వెళ్ళిపో అంటే. తర్వాత ఇంకొకటి మళ్ళీ అతను అన్నటువంటి మాట బైబిల్లో మీ 5వ అధ్యాయం మనం చదివితే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఆ మాట ఉంది ఏంటంటే, మా దేశంలో గొప్ప గొప్ప నదులు లేవా, అంత మురికి దాంట్లోకి నేను ఎందుకు వెళ్ళాలి, అంత పాడైపోయినటువంటి నదిలోకి నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాడు. అయితే తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో ఒక పనివాడు అడిగాడంట, అయ్యా ఒకవేళ ఆ పాస్టర్ గారు, అంటే మన భాషలో అర్థం కావడానికి, ఎలీషా గారు డబ్బులు అడిగితే నువ్వు ఇచ్చేవాడివి కాదా, రాజ్యం అడిగితే నువ్వు ఇచ్చేవాడివి కాదా, ఆయన ఏం అడిగాడు, నేను జస్ట్ వెళ్ళి మునగమన్నాడు అని అనగానే ఆ మాట ఆ నయమాను యొక్క జీవితాన్ని మార్చేసింది ప్రియమైన దేవుని బిడ్డలే. అక్కడున్న పనివాడు కూడా విశ్వసించాడు ఏంటి అని అంటే, ఇశ్రాయేలు దేవుడే పరిశుద్ధ దేవుడు అని. చెప్పిన మాట వినడంలో ఈ రోజుల్లో చాలామంది లోబడ్డం లేదు కాబట్టి వారు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నారు. క్రైస్తవులమైనటువంటి మనం కూడా లోబడ్డం లేదు కాబట్టి కొన్నిసార్లు మన ఆశీర్వాదము ఆలస్యం అవుతుంది అని నేను నమ్ముతాను. కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే, ఒకటి మనలో కూడా తప్పు ఉంటుంది, లోబడ్డం వల్ల, మన పిలుపుకు లోబడ్డం వల్ల, లేదనంటే మనం చెప్పిన పనికి లోబడ్డం వల్ల, దేవుడు చేయమన్న పనికి మనం లోబడ్డం వల్ల, వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవడానికి మనం లోబడ్డం వల్ల. సో కానీ ఈ నయమాను ఒక అన్యుడు, దేవుని ఎరిగినవాడు, దేవుని ప్రజలు కాదు, దేవుని పరిశుద్ధ జనాంగం కాదు అతను. కానీ ఆ చిన్నదాన్ని మాట పట్టుకుని అక్కడికి వెళ్ళాడు. తర్వాత పనివాడి పక్కనే ఉండి మరి దేవుడు అతన్ని ప్రేరేపించి చెప్పినటువంటి మాట, ఒకవేళ నిన్ను రాజ్యము డబ్బులు అడిగి తెచ్చేవాడు కాదా, ఆయన చెప్పింది ఏంటి, వెళ్ళి మునగమన్నాడు అంతే కదా అని చెప్పేశాను. అంతే, ఏం మాట్లాడకుండా అదే రథాన్ని తీసుకెళ్ళి యోర్దాను నది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నది దగ్గరికి వెళ్ళి మునిగాడో, మొదటిసారి ఏమి లేదు, ఏమీ లేదు, మొదటిసారికే మనకు అసహనం వచ్చేసిద్ది మామూలుగా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఫస్ట్ సారి మిమ్మల్ని పాట పాడాలనుకోండి ఎలా ఉంటాం, తర్వాత వర్షిప్ ప్రాక్టీస్కి రావాలి, రోజు పలానా టైంకి రావాలి అని అంటే, పాస్టర్ గారికి ఏం పని లేదురా భయ్, మాకు పనులు ఉండి మేము ఉద్యోగాలు చేస్తాం, ప్రతిరోజు రమ్మంటే ఎడికెళ్ళి వస్తాం, ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు అంటాడు ఈయన, పని పాట లేదు ఈయనకి, అందుకని అటు రమ్మంటాడు ఇటు రమ్మంటాడు, మా ఇంట్లో పరిస్థితులు ఏం తెలుసురా భయ్ ఆయనకు అనుకుంటూ ఉంటారు. సరే రెండోసారి మునిగాడు, మూడోసారి మునిగాడు, నాలుగోసారి మునిగాడు. నేను ఇక్కడ నమ్మేది ఏంటి అని అంటే, 7 మార్లు మునగడానికి తన మనస్సులో తిరిగి ఆలోచన ఒక్కటే, మాట విందాం ఏం జరిగిద్దో చూద్దాం, మాట విందాం ఏం జరిగిద్దో చూద్దాం. నువ్వు కూడా నీ పక్కన వాళ్ళు చెప్పు, మాట విని ఏం జరిగిందో చూడు, మాట విని ఏం జరిగిద్దో చూడు. మనం మాట వినము, ఏం జరిగిందో చూసేదాకా కూడా ఓపిక ఉండదు మనకి, అవునంటారు కాదంట. మనం మాట వినం. ఫస్ట్ థింగ్ వాక్యం ఏం చదివిస్తుంది, రోమిల్ రాసిన పత్రిక 10:17 ప్రకారంగా, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. కలిగిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు యేసయ్య, ఈ యొక్క ఎర్ర సముద్రం దగ్గర రాగానే అందరు అనుకున్నారు ఇక అయిపోయింది, వెనక ఫరో సైన్యం ఉంది, ముందు ఎర్ర సముద్రం, ముందు నొయ్యి వెనక గొయ్యి, ఎటు వెళ్ళినా కష్టమే. కానీ మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటి, ఇశ్రాయేలుతో పలకమన్న మాట ఏంటి అని అంటే, మీరు ఊరక నిలిచిండుడి, రేపటి దినమున దేవుడు చేయవో కార్యాన్ని చూడండి అని చెప్పేసి అని అన్నాడు. అంటే ఇదే 2వ రాజుల గ్రంథంలో ముందు అధ్యాయంలోనికి మనం వెళ్తే కనుక, అక్కడ రాజు బట్టలు చింపేసుకున్నాడంట. ఇదిగో అందరు రాజులు నీ మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు అని చెప్పేసి అని అనుకోగానే అంతా చుట్టూ పట్టణం అంతా కూడా ముట్టడి వేయబడిపోయింది. చుట్టూ ఎక్కడ చూసినా జనాలు, ప్రతి ఒక్క చుట్టూ కూడా జనాలు. అప్పుడు సైన్యం మొత్తం ఎలీషా ఇంటి మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే ఇంటి మీదకి వచ్చేసిందో పనివాడు కంగారు పడిపోయాడు, పనివాడు భయపడిపోయాడు. కానీ ఎలీషా అన్నాడు, తండ్రి వీడి కన్నులను తెరువు అని అన్నాడు. అంతే, వీడి వెనకాల అగ్ని గుర్రములు రథములతో ఉన్నటువంటి గొప్ప సైన్య సమూహం కనపడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు యొక్క ఆత్మీయ నేత్రాలు, అందరి ఆత్మీయ నేత్రాలు అలాగూ వెలిగించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ విధంగా నీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు యేసయ్యని చూడగలిగితే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసే గొప్ప కార్యాలు నువ్వు చూడడం మొదలు పెడతావు. దేవుడు చేసే గొప్ప కార్యాలు నువ్వేం చేయొద్దు ఇక, అంతే, జస్ట్ నీళ్ళ మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతావు అంతే. ఇంకా
ఎర్ర సముద్రమైనను నీ ఎదుట నిలువనేరదు, ఎటువంటి యోర్దాను నదులైనా సరే నిలువనేరదు. నయమాను ఎప్పుడైతే ఆలోచించాడో విన్నాడు చూడాలి, విన్నాను చూడాలి, విన్నాను చూడాలి, అంతే. ఈ పని వాళ్ళందరూ ఇలా చూస్తున్నారు. ఎప్పుడు యజమానుడు బాగుపడతాడా, ఎప్పుడు యజమానుడు బాగుపడతాడా, ఎప్పుడు యజమానుడు బాగుపడతాడా అని అందరూ చూస్తూ ఉన్నారు. అసలు ఈయన కుష్ఠరోగం పోయిద్దా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 3 మార్లు అయిపోయింది, 4వ మారు, 5, 6, 7, 7వసారికి వచ్చేసరికి బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, చిన్న పిల్లవాని దేహము వలె ఆ దేహం మార్చబడింది అని రాయబడింది. హల్లెలూయా. నువ్వు మాట వింటే నీ జీవితంలో రూపాంతర అనుభవం కూడా అలాగే ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు మాట వింటే, వినడం వలన నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలను పొందుకోవడం ప్రారంభిస్తాం. అందుకనే సౌలుతో సమూయేలు అన్నాడు, నైవేద్యములు దహన బలులు అర్పించుట కంటే ఒకడు మాట వినుట శ్రేష్టము అని చెప్పేసి. నువ్వు ఈరోజు ఆయన మాట విన్నట్లయితే కనుక ఈరోజు నీ జీవితంలో నువ్వు చూడాలనుకున్నటువంటి కార్యాలు జస్ట్ ఊరక నిల్చుండి చూడంతే. నువ్వేం చేయొద్దు, ఊరక నిల్చుండి చూడంతే. దేవుడు కార్యం చేసేవాడు, దేవుడు కార్యం చేసేవాడు. రెండవది, నయమాను జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ మాట, ఇక్కడ నేను రాసుకున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు ఏదైతే చెప్పారో ఆ పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు నీకు ఏదైతే పని ఇచ్చాడో ఆ పని చేయడానికి నువ్వు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చివరి వాక్యలేఖనం చదవండి. మీరు ఎప్పుడన్నా ప్రసంగి గ్రంథం చదివారా? మొదటి అధ్యాయం చదివారా? అందులో రాయబడినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, అంత వ్యర్థమే. ఏమాట? అంత వ్యర్థమే, సమస్తమును వ్యర్థమే. కానీ ఈ 15వ అధ్యాయము ఈ చివరి వచనంలో మాత్రం పౌలు చెప్తున్నటువంటి మంచి మాట ఏంటి అని అంటే, వ్యర్థము కాదు. ఏది వ్యర్థము కాదు? ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఈ చిన్నదాని యొక్క ప్రయాసం వ్యర్థం కాలేదు. ఈ చిన్నదాని యొక్క ప్రయాసము ఒక కుటుంబానికి దీవెనకరంగా మార్చబడింది. ఈ చిన్నదాని యొక్క ప్రయాసము నయమాను జీవితాన్ని మార్చడానికి కారణమైంది. ఈ చిన్నదాని యొక్క ప్రయాసము తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి కారణమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను అనుకుంటాను, నయమాను యొక్క భార్య ఈమె పట్ల అధిక దయను సంపాదించుకోగలిగింది. ఆ చిన్నది. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఇతరులకు మేలు చేస్తే నీకేం జరుగుతుంది అని అంటే, అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది, అది నీకు దయను కురిపిస్తుంది. అందుకనే మనుషుల దయందును దేవుని దయందును మనం వర్ధిల్లాలంట. పిల్లలు మాత్రమే కాదు, మనమందరం కూడా అందరి దయను మనము వర్ధిల్లాలి. సో ఈ చిన్నదానిలాగా మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. సో జక్కే తన యొక్క అన్యాయాన్ని, అక్రమాన్ని వదిలించుకుని తన కుటుంబానికి ఏ విధంగా అయితే రక్షణ తీసుకుని వచ్చాడో అదేవిధంగా రక్షణ కొనసాగించగలిగాడు. ఈ చిన్నది కూడా, అయ్యో నేను బానిసన అయిపోయాను, అయ్యో నాకు ఇక నా జీవితం ఏమైపోతుందో, అయ్యో నేను ఇక ముందుకు వెళ్ళలేనేమో అని తను అనుకోలేదు. కానీ ఏం కోరుకుంది అని అంటే, తన యజమానుడు రక్షించబడాలని కోరుకుంది. కొంతమంది ఏమంటారంటే, ఏదన్నా ఒక చిన్న శ్రమ వచ్చింది అనుకో, దేవుడు ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవుడు అని చాలాసార్లు చాలామంది వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నీ జీవితాన్ని మార్చడానికి ఒక చిన్న మాట చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో నీ దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సమయంలో నీ దేవుడు నీ తోడు ఉన్నాడు. ప్రతి సమయంలో కూడా నువ్వు బాధపడినప్పుడు నీ తోడు ఉన్నాడు, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నీ తోడు ఉన్నాడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీ తోడు ఉన్నాడు. ఈ మాటను పదే పదే ఎందుకు నేను చెప్తానంటే, కొన్నిసార్లు నాకు ఎవరు లేరు అని ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. అవునంటారు కాదంటారా? నాకు ఎవరు లేరు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారు? యేసయ్య. ఇది మాత్రం మారదు, ఇది మాత్రం మారదు. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి నేను అది చెప్తూనే ఉంటాను ప్రతిదినం కూడా. నాకు యేసయ్య ఉన్నాడు, ప్రతి సమయంలో కూడా యేసయ్య ఉన్నాడు. నా బాధల్లో యేసయ్య ఉన్నాడు, నా దుఃఖంలో యేసయ్య ఉన్నాడు, నా శ్రమల్లో యేసయ్య ఉన్నాడు, నా యొక్క దీవెనలో యేసయ్య ఉన్నాడు, నా సంతోషంలో యేసయ్య ఉన్నాడు, నా ఆశీర్వాదంలో యేసయ్య ఉన్నాడు, ప్రతి సమయంలో యేసయ్య ఉన్నాడు నాకు. మీకు నిరీక్షణ లేకపోతే ఈరోజు నేను ఒక నిరీక్షణకరమైన మాట చెప్తున్నాను. ఏంటి అని అంటే, చిన్నదానికి దేవుడు తోడున్నట్లుగా నీకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నది తన జీవితం అయిపోయింది అని అనుకోలేదు, కానీ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే
వేరే వాళ్ళకి జీవితాన్ని ఇవ్వడం ప్రారంభించాను. అటువంటి రూపాంతర అనుభవం నీలో కలగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఇంకొక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. రూపాంతర అనుభవం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయంలో నేను ఒక అపోస్తల కార్యములు, పౌలు, బర్నబా వీరందరూ పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు పౌలుకి బర్నబాకు ఒక పెద్ద శ్రమ వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని కొట్టడము, పౌలును కొట్టి కింద పడేయడము, లేదనంటే వాళ్ళందరినీ దూషించడం ఇలాంటి జరుగుతున్నప్పుడు ఈ పనిలో ముందుకు వెళ్ళడానికి మార్కు అనే మారు పేరు గల యోహాన్ ఏమయ్యాడంటే భయపడ్డాడు. అరే నేను కూడా వెళ్తే నన్ను కూడా కొడతారేమో, ఇక్కడ వెళ్తే నన్ను చంపేస్తారేమో, ఇక నా జీవితం ఏమైపోతుందని భయపడ్డాడు. కొన్నిసార్లు మనం కూడా అలాంటి భయాలే ఉంటాయి. సువార్తను ప్రకటించేటప్పుడు కొన్నిసార్లు కొంతమందికి ఇలాంటి భయాలు ఏర్పడడం సహజమే. కానీ నువ్వు నిజంగా దేవుని కొరకు నిలబడితే, నీ యొక్క రూపాంతర అనుభవంలోనికి నువ్వు నడిపించబడగలిగితే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్కు అని మారు పేరు గల యోహాన్ని పౌలు వద్దనుకున్నాడు. పౌలు ఏమనుకున్నాడు? వద్దనుకున్నాడు. వద్దు, నాకు ఈడొద్దు, అరే పోరాపోయి పక్కకు పో అని చెప్పేసానని పౌలు ఏం చేశాడంటే శీలను ఏర్పరచుకొని పౌలు ముందు ప్రయాణంలోనికి వెళ్ళిపోయాడు. కానీ బర్నబా తనను తీసుకుని వెళ్ళాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే బర్నబా అనే పదానికి అర్థము ఆదరించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ చాలామంది మార్కు అని మారు పేరు గల యోహాన్లు చాలామంది ఉంటారు. ఎందుకంటే భయపడే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఒక బర్నబా వలె వారి కొరకు నిలబడాలి. మొట్టమొదటి పౌలు కూడా సంఘంలోనికి చేర్చబడకముందు భయపడ్డారు అందరూ కూడా. ఇదేంట్రా బాబు, ఇన్ని రోజులు మనల్ని అందరినీ చంపేసిన వాడు, మన కోసం వెతుకుతున్నవాడు ఇప్పుడు మారిపోయి యేసయ్యను గురించి ప్రకటిస్తున్నాడు అని తెలిసినంత మాత్రాన మేబీ ఒకవేళ మంచివాడిగా నటించి మనందరినీ పట్టుకుని చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడేమో అని అందరూ భయపడుతున్నటువంటి సమయంలో ఈ బర్నబానే పౌలుని తీసుకుని వెళ్ళి సంఘానికి, పేతురికి, వీళ్ళందరికీ కూడా పరిచయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నమ్ముతాను ఏంటి అంటే మనందరం కూడా ఒక బర్నబా వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క బర్నబా చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే మార్కుని వదిలిపెట్టలేదు, తనతో పెట్టుకున్నాడు, తనతో ఉంచుకున్నాడు, తనకి నేర్పించాడు. ఆ తర్వాత మీరు కొలసీలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక, పౌలుతో కూడా చెరలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మార్కుని ఒకసారి పౌలు వద్దనుకున్నాడు. నాకు వద్దురా బాబు, ఇంట్లో నా వల్ల కాదు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అదే మార్కుని ఇప్పుడు ఏ బర్నబా ద్వారా అయితే ఆదరించబడి, ఆ బర్నబా ద్వారా అతడు నడిపించబడి, ఇప్పుడు ఏమైపోయాడు అయ్యానంటే సువార్తలో అతి ప్రాముఖ్యమైనటువంటి పని వాళ్ళల్లో ఒక ముఖ్యమైన పనివాడిగా ఇతను మార్చబడ్డాడు. మన జీవితంలో కూడా లోటుపాట్లు సహజమే ప్రియమైన దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు పడిపోవడం, పైకి లేవడం సహజమే. నువ్వు నేను కూడా ఎందుకు పనికిరామని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఒకవేళ పడిపోయినటువంటి స్థితిలో ఉంటే కనుక ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే నీ వల్ల ఎటువంటి సహాయం లేదని నువ్వు అనుకోవద్దు. కానీ ఒక దినాన దేవుడు నిన్ను ఆదరించి పైకి లేవనెత్తేవాడై ఉన్నాడు, నిన్ను వాడుకునేవాడై ఉన్నాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చేవాడై ఉన్నాడు. ఇప్పుడు పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే నాతో కూడా చెరలో ఉన్నటువంటి మార్కు కూడా మీకు వందనాలు చెప్తూ ఉన్నాడు. అది మార్కు గురించి చెప్పినప్పుడు ఏమన్నాడనంటే బర్నబాకు సమీప జ్ఞాతి అయిన అని రాశాడు. కావాలని బైబిల్లో ఉన్నటువంటి మాట అండి. ఒకప్పుడు నేను వీడిని వద్దనుకున్నాను, కానీ ఇప్పుడు వీడు నాకు తోడుగా ఉన్నాడు పరిచర్యలో. కారణం దేవుడు ఇతన్ని మార్చాడు, ఇతన్ని ఎన్నుకున్నాడు, ఇతన్ని ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు నీ జీవితం ఎందుకు పనికిరాలేదేమో, ఒకప్పుడు నువ్వు ఎవరికి ఉపయోగకరంగా లేవేమో, ఒకప్పుడు నువ్వు నీ జీవితం ద్వారా ఎటువంటి కార్యాలు జరగలేదేమో, కానీ ఈరోజు దేవుడు మరలా మిమ్మల్ని ఆదరించి ఒక బర్నబా కంటే కూడా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరలా ఆదరించి తిరిగి మరలా నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకుని వెళ్ళడానికి నిన్ను పిలుచుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం అయిపోయింది, ఇక నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఈరోజు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, నిన్ను అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రూపాంతరం చెందడానికి నువ్వు ఇష్టపడితే నేను దేవుడు మార్చడానికి ఇష్టంగా ఉన్నాడు. నువ్వు సీతాకోక చిలకగా ఎగరడానికి నువ్వు సిద్ధంగా ఉంటే కనుక నీ ద్వారా పువ్వుల్లో ఆ యొక్క ఫలాలు తీసుకురావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎగరాలి, ఖాళీగా ఉండొద్దు. నువ్వు నేను కూడా ఎగరాలి, ఎగురుతూనే ఉండాలి.
ఆ ఊరికి ఎగిరెగిరి పడతారండి కొంతమంది అంటూ ఉంటారు కదా, అలా కాదు. కానీ మనం ఎగిరే దేని కొరకునంటే ఇతరులకు ఫలాలు ఇవ్వడం కోసము, ఇతరుల జీవితాలను పుష్పింపజేయడం కోసము, ఇతరుల జీవితాలను వెలిగించడం కోసము, ఇతరుల జీవితాలను యేసయ్యలో నడిపించడం కోసము, ఇతరుల జీవితాలను వెలుగులోనికి తీసుకురావడం కోసము. ఈ అంత్య దినాల్లో దేవుడు నన్ను కూడా ఏర్పరచుకొని నన్ను కూడా వాడుకోవడానికి పిలుచుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బై యాక్సిడెంట్ ఇక్కడ లేవు, కానీ దేవుడు నిన్ను ముందుగానే పిలుచుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. దేవుడు నువ్వు ఉన్న స్థలంలోనే నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఉన్న స్థలంలోనే వాడుకోబోతూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళు, కానీ నీ ఇంటికి ఏ విధంగా అయితే రక్షణ వచ్చిందో నీ ద్వారా అనేకుల ఇళ్ళు వెలిగించబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము చివరి అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. చూడండి, మిమ్మల్ని మీరు కట్టుకోవాలి అంటే క్రీస్తు అనే బండ మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటే అన్ని భాషల్లోనూ మనం ప్రార్థన చేస్తూ అన్ని భాషల్లో మనం ప్రార్థన చేయాలి. అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మీకు ఏ భాష వస్తే ఆ భాషలో ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ అన్ని భాషల్లో కూడా మనము ప్రార్థన చేయాలి. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు 14వ అధ్యాయంలో, నేను మీ అందరికంటే ఎక్కువగా అన్ని భాషలు మాట్లాడగలను అని చెప్పేసి అంటాడు. కానీ అది తప్పని నేను అనుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు ఆయన లేడు, నేను బతికున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నేను బ్రతికున్న దినాలన్నీ నేను అన్ని భాషల్లో ప్రార్థన చేయగలను. అంటే పౌలు కంటే నేను ఇప్పుడు ఎక్కువగానే ప్రార్థన చేయగలను. కానీ ఆ తీర్మానం మనలో ఉండాలి, ప్రార్థన చేయాలి. మీ అందరికంటే ఎక్కువగా నేను ప్రార్థన చేయగలుగుతున్నాను అనే మాట కంటే కూడా మనందరం కలిసి అధికంగా ఆత్మలో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. తర్వాత చదవండమ్మా. నిత్య జీవార్థమైన కనికరము కొరకు కనిపెట్టుచు కాచుకొని ఉండు. మత్తయి సువార్తలో అంత్యదినాల్లో అంటే అనేకుల ప్రేమ చల్లారనంట. కొన్ని మీరు ఎప్పుడన్నా ఫేస్బుక్లో కొన్ని వీడియోస్, న్యూస్ చూస్తూ ఉంటే చాలా భయం కలిగింది. ఇప్పుడు మిగిలారు. ఒకరోజు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు పెట్టిన ఇంటర్వ్యూలో ఒక ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు విని నాకు భయం వేసింది. ఆవిడకంటే వాళ్ళ భర్త కాదంటే ఇంకిద్దరు ముగ్గురు ప్రియులు, వాళ్ళందరూ కావాలంట. ఇది ఎక్కడ జీవితం నాయన అనిపించి నాకు భయం వేసింది. ఇప్పుడు భార్య అంటే భర్తకి ప్రేమ లేని జీవితాలు, కుటుంబంలో తల్లిదండ్రులు అంటే పిల్లలకి ప్రేమ లేని జీవితాలు, ఒకరికొకరు మోసం చేసుకున్నటువంటి అన్యాయము, అక్రమము విస్తరించినటువంటి దినాలు. ఎలా అంటే ఆ రోజు సొదొమ గొమొర్రాలు నాశనం చేయబడడానికి కారణమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అటువంటి అక్రమమైనటువంటి దినాలు, భర్తకు తెలియకుండా భార్యలు మోసం చేయడం, భార్యలకు తెలియకుండా భర్తలు మోసం చేయడం. నేను మొన్న రీసెంట్గా విన్నటువంటి ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఒక ప్రాణ స్నేహితుడు వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చాడు వాళ్ళ ఫ్యామిలీని. మొట్టమొదటి అన్నయ్య అంది, తర్వాత ఏమో ఇక మీకు తెలిసి వాళ్ళు ఛానల్ దగ్గరికి వచ్చారు. అప్పటిదాకా గట్టిగా వాదించి గద్దించాడు అతను. కానీ ఫోన్ సంభాషణ ఎప్పుడైతే వినిపించారో అప్పుడు అతను లెగ్స్ పారిపోవడానికి సిద్ధపడ్డాడు. అంటే తప్పు చేశాడు కాబట్టి పారిపోవడానికి కొనుక్కున్నాడు. అంత్యదినాల్లో ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజం చెప్తున్నాను, ఎందుకో బాధతో, వేదనతో మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరలా చెప్తూ ఉన్నాడు, జక్కేలాగా తిరిగి మీ రక్షణ కొనసాగించుదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ చిన్నదానిలాగా మనం కూడా అనేకులకు రక్షణ అర్థంగా మనం జీవిద్దాం. ఈ మార్కులాగా ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాళ్ళగా ఉన్నా సరే ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత వచనంలో కిందకి చూడండి, సందేహపడు వారి మీద కనికరము చూపి. మనకి ఎవరికన్నా డౌట్లు వచ్చిన వాళ్ళు అడిగారు అనుకోండి, ఆ మాత్రం తెలియదా, పక్క అన్నాం అనుకోండి, వాళ్ళు ఇంకేం యేసయ్యని గురించి తెలుసుకుంటారు. సో కాబట్టి మీరు కనికరం చూపించాలి వారి ఎడల మీరు కనికరం చూపించి. ఇప్పుడు చూడండి, అగ్నిలో నుండి లాగినట్టు నన్ను లాగండి. ఇప్పుడు నేను అగ్నిలో కాలిపోతున్నాను, అమ్మో అని చెప్పేసి నడుస్తున్నాను. కానీ ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఈ అగ్నిలో ఉన్న వాళ్ళని హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు నిజంగా అగ్నిలో ఉన్నారు పిల్లలు. మొన్న December 15th మన సెమీ క్రిస్మస్ రోజు కూడా పారసారదయ్య గారు ఒక మాట చెప్పాడు, ఇక్కడ ఏంది ఎంత అగ్ని కాలిపోతుంది, ఈదుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి ఒకళ్ళు ఎగురుతూ ఉన్నారు, ఆ అగ్ని ఆరదు, పురుగు సావదు అన్నట్లుగా ఉందని చెప్పాడు కదా ఆయన సాక్ష్యం. ఆయన కళ్ళారా చూసిన ఆ దర్శనాన్ని మీరు విన్నారా?
కొత్తగా చూసారు ఒకటేసారి అందరు కూడా నా వైపు మళ్ళీ విన్నారా లేదా? ఆయన మాట చెప్పాడు లేదా? ఆయన దర్శనం చూసి అక్కడ చివరిలో ఒకసారి ఏసై వైపు చూడగానే అప్పుడు బతికి బయటకు వచ్చాడు ఆయన ఆత్మానుసారంగా. హల్లెలూయా. సో అదేవిధంగా ఈరోజు చాలామంది అగ్నిలో కూరుకుపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి అమ్మ. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక కరుణించుడి. అంటే అగ్నిలో నుంచి లాగమన్నాడు కరెక్టే, కానీ నువ్వు చేసే ప్రతి పాపానికి ఓకేలే ఏం కాదులే అని ఉండమనలా. పాపమును అసహించుకుని వీళ్ళని మాత్రం బయటికి లాక్కు రావడానికి వారిని కరుణించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగంటే పాపం చేస్తున్న వారిని చూసినప్పుడు వారిని బయటికి లాక్కొచ్చే విధంగా నీ జీవితం ఉండాలి. హల్లెలూయా. అది జక్కేలాగా కావచ్చు, లేదా ఒక చిన్నదాని వల్ల కావచ్చు, లేదా ఒక బర్నబా వల్ల కావచ్చు. ఏ విధంగా అయినా సరే నువ్వు తోడుగా ఉండాలి. నీ చుట్టుపక్కల వారు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అందరం కూడా లేచి నిలబడదాము, తలలోంచుదాం, కళ్ళు మూసుకున్నాము. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను.